జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల 11వ రోజు ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది. పూజ్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు దర్శించుకొని ఆశీస్సులు పొందారు. త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన సరస్వతి నవరత్న మాల హారతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదా దేశమంతా కూడా మంచి సుభిక్షమైన వర్షాలు పడి సస్యశ్యామలంగా రైతాంగము అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ కూడా తాము బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి పుష్కర స్థానం లోపల ముఖ్యంగా ఇప్పుడే మనం హారతులు కాశీ విశ్వేశ్వర పండితులు చూడడం జరిగింది. వారందరూ కూడా లోక కళ్యాణం కొరకు, గురుగారు కూడా అందరూ ఎవరు ఏం చేసినా ఇది లోక కళ్యాణం కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో ఒక విశిష్టమైనటువంటి అక్కడ కాశీ విశ్వేశ్వరుడు, ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వరుడుగా పోలిక ఉన్నటువంటి దేవాలయ పరిధిలో జరిగినటువంటి సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవుకుంటాను. ఈరోజు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి సంబంధించి సరస్వతి పుష్కరాల సందర్భంలో మన అందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసిన పూజ్యులు శ్రీ 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 బ్రహ్మశ్రీ మాధవానంద సరస్వతి పీఠాధిపతి గారికి మా అందరి తరఫున స్వాగతం పలుకుతూ వారి ఆశీర్వాదాన్ని కోరుతూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున సరస్వతి అంత పుష్కరాలకు సందర్భించి వేలాది మంది భక్తులు గత 10-11 రోజుల నుంచి వచ్చి పుణ్యస్నానాన్ని గావించి సరస్వతి మాతను పూజించి కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకొని ముక్తి పొంది జ్ఞానం పొందాలని వస్తా ఉన్న భక్తజన సోదరులందరికీ మరి ఈరోజు మాతో పాటు మరి మన ప్రాంతానికి మరి మన కరీంనగర్ జిల్లా వాసి మా సోదరులు గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, మా మిత్రులు